వెల్కమ్ టు M1 న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, నాణ్యత, వేగం ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ సూచించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, బాణాపురంలోని 2 BHK గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి నిర్మాణ పురోగతి, ఖర్చులు, ప్రభుత్వ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. గుడిసెలు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యత కల్పించాలని, సొంత పక్కా ఇల్లు లేని వారికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి రెండో విడత మంజూరు ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించిన అధికారులు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని పేర్కొన్నారు. అలాగే బాణాపురం 2 BHK కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన వారికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇదే సందర్భంగా గుడిసెల్లో కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి వెంటనే గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేలా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంకా మీరు పూర్తిగా షిఫ్ట్ కాలే వస్తువులు కదా ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? చాలా ఖర్చు పెట్టినట్టు ఉందమ్మా మీరు. మొత్తం టైల్స్ అంతే. ఎన్ని SFT మీరేనా? నువ్వు చూపెట్టరా లోపల చిన్న నిలబడలేక నిలబడదు. బెడ్ లేదా, మంచం లేదా, ఎక్కడ పడుకుంటారు? వంట పాత ఇనుప సామాన్ల వ్యాపారం ప్లాస్టిక్ వదులుకుంటారు బాగా. సో ఇట్ ఇస్ లైక్ దేర్ ఓన్ సెగ్రిగేషన్ సెంటర్. మీకు అది గ్యాస్ రాలేదా? ఉన్నారా భర్త గారు? ఏం చేస్తారు? దీనికంటే ముందు వాళ్ళకి చూడండి. అది 15 days జాగా ఎక్కడమ్మా మరి? అది కూల్ చేస్తారా? ఈ కాలనీ మొత్తం అప్పుడు కట్టించినట్టు ఉంది. మెయిన్ రోడ్ చూపించండి. 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి. అది హౌస్ నెంబర్ ఏం పెట్టారు? పర్లేదు సార్. మీకు మరి మొదటి దఫాలో ఇవ్వలేదా ఇందిరమ్మ కంపెనీ? అడిగారా? మీరు కట్టుకోమని చెప్పారా? సరే, ఇప్పుడు కలెక్టర్ గారు మీకు శాంక్షన్ చేస్తే కట్టుకుంటారా? ఇక్కడే ఏం చేస్తారు మీరు అందరూ?